నా పేరు తోట కొండయ్య. ఈరోజు మనం అలా పన్నీర్ మెజెస్టిక్ చేయబోతున్నాం. పన్నీర్ మెజెస్టిక్ చేయాల్సింది కావాల్సిన పదార్థాలు పన్నీరు, మైదా, కార్న్ఫ్లోర్, రెడ్ చిల్లీ పౌడర్, కైమరీ కావాల్సింది గ్రీన్ చిల్లీ. అవి ఇప్పుడు మనం తయారు చేద్దాం. మొదటగా ఇప్పుడు మనం గార్లిక్ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత గార్లిక్ చాప్ చేసుకోవాలి. గార్లిక్ తీసుకోవాలి. హోల్ గార్లిక్ తీసుకొని మనం ఇలా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఇలా కట్ చేసి మనం ఇలా వాటర్లో వాష్ చేసుకొని దీన్ని చాప్ చేయాలి. దీన్ని చాప్ చేసి సైడ్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసి సైడ్ చేసుకోవాలి. మనం ఇలా ఆనియన్ చాప్ చేసుకొని మనం ఇలా సైడ్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. గ్రీన్ చిల్లీ తీసుకొని ఇది కూడా నైస్గా చాప్ చేసుకోవాలి. ఇలా నైస్గా చాప్ చేసుకొని గ్రీన్ చిల్లీ సైడ్ చేసుకోండి. ఇది కూడా ఇలా గ్రీన్ చిల్లీ తీసుకొని చాప్ చేసుకోండి. ఫస్ట్ ఇలా చాప్ చేసి సైడ్ తీసుకోండి. ఇవి కూడా గ్రీన్ చిల్లీ ఒక సైడ్ తీసుకోండి. ఆనియన్ కూడా సైడ్ తీసుకోండి. కొంచెం ఇలా ఆనియన్, గార్లిక్, మిర్చి ఇలా చాప్ చేసుకొని సైడ్ చేసుకోండి. అలా పన్నీర్ మెజెస్టిక్ చేయబోతున్నాం. పన్నీర్ మెజెస్టిక్ చేయాల్సింది కాబట్టి పన్నీర్ 300 గ్రామ్స్ తీసుకుంటున్నాం. దానికి పన్నీర్ కట్ చేద్దాం. ఇప్పుడు ఇలా పన్నీర్ మెజెస్టిక్కి ఇలా కట్ చేసుకోవాలి. మనం పొడుగ్గా ఇలా కట్ చేసుకొని మనం కోటింగ్ వేసుకుందాం. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం కోటింగ్ వేద్దాం. ఇప్పుడు పన్నీర్ మెజెస్టిక్ కోటింగ్ వేసుకోవడానికి ఫస్ట్ మనం 2 స్పూన్స్ మైదా కార్న్ఫ్లోర్ తీసుకుందాం. అలాగే 1 స్పూన్ మైదా తీసుకుందాం. లైట్గా సాల్ట్ వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోండి. సాల్ట్ కలిసేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత పన్నీర్ యాడ్ చేయండి. పన్నీర్ యాడ్ చేసి జస్ట్ అలా కోటింగ్ వేయండి. వాటర్ అప్పుడే వేయద్దు. ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా కోటింగ్ వేసుకొని సైడ్ చేసుకోండి. ఇంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కోటింగ్ వేసుకోండి. ఇలా కోటింగ్ వేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకో. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఒకటి.
ఇప్పుడు మన ఆయిల్ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ మెజెస్టిక్ వచ్చేసి గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేసరికి తీసేయాలి. లైట్ ఇలా సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ మెజెస్టిక్ తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్గా ఫ్రై ప్యాన్ తీసుకోండి. దాంట్లో ఆయిల్ 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. టేబుల్ ఆయిల్ స్పూన్ తీసుకున్న తర్వాత గార్లిక్ యాడ్ చేసుకోండి. గార్లిక్ యాడ్ చేసిన తర్వాత గార్లిక్ కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోకి డ్రై చిల్లీ వేసుకోండి. ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఆనియన్ మిర్చి వేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. పుదీనా కట్ చేసుకోండి చాప్గా నైస్గా. ఇలా చాప్గా నైస్ చేసుకొని ఇలా చాప్ చేసుకొని సైడ్ చేసుకోండి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇది మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. కొత్తిమీర కట్ చేసుకోండి. ఇలా నైస్గా కట్ చేసిన కొత్తిమీర కూడా నైస్ కట్ చేసుకొని సైడ్ చేసుకోండి. ఇది కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మనం మసాలా యాడ్ చేసుకోం. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, లైట్గా సాల్ట్ యాడ్ చేసుకో. దీన్ని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి మసాలాలో. మసాలాలో యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా
పుదీనా దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. పుదీనా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత వచ్చేసి పన్నీర్ యాడ్ చేద్దాం. పన్నీర్ యాడ్ చేసి కొంచెం టాస్ చేసుకోండి. ఇలా పన్నీర్ టాస్ చేసుకొని కొంచెం డ్రై చేసుకోవాలి. ఇలా డ్రై చేసుకోగానే కొద్దిగా లైట్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇలా డ్రై చేసుకొని ఇలా డ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని మనం దీన్ని సైడ్ చేసుకోవాలి. పన్నీర్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. పన్నీర్ మెజెస్టిక్ రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీ, ఇంట్లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు.